అనంతపురం జిల్లా నూతన ఎస్పీగా గౌతమి శాలి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కోసం పగడ్బందీ చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి శాంతి భద్రతలకు విఘ్నూత్తం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని అన్నారు. అనంతపురం జిల్లాలో పనిచేస్తున్న సీనియర్ పోలీస్ అధికారులు అందరితో మాట్లాడి జిల్లా పరిస్థితులను కనుక్కొని తగు చర్యలు తీసుకుంటామని, జిల్లాలో నేర చరిత్రను కలిగిన వ్యక్తులను గుర్తించి ముందస్తు అరెస్టును చేస్తామని అన్నారు. అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల సూచనలు, సలహాలు తీసుకుంటామని, స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పోలీసులుగా మా యొక్క బాధ్యత శాంతియుతంగా కౌంటింగ్ అనేది జరగాలి అండ్ హింసను అరికట్టడం, శాంతి భద్రతలు మన డిస్టిక్లో ఉండేలాగా చూసుకోవడం నా ప్రధాన లక్ష్యం. సో ఆ దిశగానే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే మా పోలీస్ టీంతో అంతా కూడా చర్చించి ఈ విధంగా మేము ముందుకు సాగుతాం అండ్ వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఈ కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఎటువంటి హింసకు సావు లేకుండా జరుగుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ ఐ సే, ఇప్పుడు సీనియర్స్ అడ్వైస్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా టీమ్స్ ఫీల్డ్ లెవెల్లో ఉన్న టీమ్స్ అందరితో కూడా చర్చించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తాడిపత్రి లాంటి సెన్సిటివ్ ఏరియా, ఎందుకంటే పోలింగ్ ముందు రోజు, పోలింగ్ తర్వాత ఘర్షణ చాలా మెరుగు చూసింది. ఈ కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఈ సెన్సిటివ్ ప్లేసెస్ సంబంధించి మీ పరిధిలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్కి మనం 3 టైర్ సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ అనుసరించి. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న సెన్సిటివ్ ప్లేసెస్, అదే కాకుండా మిగిలిన సెన్సిటివ్ ప్లేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ట్రబుల్ మాంగర్స్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే చట్టపరమైన చర్యలు, ప్రివెంటివ్ యాక్షన్స్ కావచ్చు, ఇంకా ఆల్రెడీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని అరెస్ట్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీకు మేము ఎటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నాం అనేది మీరు జస్ట్ గివ్ మీ సమ్ టైమ్, మేబీ డే ఆర్ 2 I would be able to tell you completely after discussing with my field teams. Okay, thank you so much. And మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా ఎలక్షన్ తర్వాత జరిగిన గొడవ మీద సిట్ దర్యాప్తు జరుగుతుంది. అలాగే కేవలం సిట్ చూసారా, తర్వాత మన యాక్షన్స్ జనరల్గా అలాగే కేసులు ఫైల్ అయినాయి. As I said, I just took charge. సో ఒకసారి మా టీంతో అందరితో డిస్కస్ చేస్తాను. అలాగే మీ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది, ఇన్పుట్స్ తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో మనం ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఈ కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావి లేకుండా కంప్లీట్ అయ్యేలాగా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఒకవైపు కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది, తాడిపత్రి లాంటి చోట్ల గొడవలు కూడా అది రాకుండా చూస్తాం. That is our aim and that will happen. సబార్డినేట్ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేనందువల్ల ఇది జరిగిందని చెప్పేసి See, I am nobody to judge it right now, but కౌంటింగ్ అనేది ఎటువంటి హింసకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు మన జిల్లా మొత్తం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఐ ప్రామిస్, కౌంటింగ్ రోజు ఎటువంటి హింసకు తావు. చాలా తక్కువ టైం ఉంది మేడం, మీరు ఛార్జ్ తీసుకున్నారు, కౌంటింగ్ కూడా చాలా త్వరలో జరగబోతున్నారు. ఎలా మేనేజ్ చేయగలుగుతారు? యాజ్ యూ సెడ్, మీరే చెప్తున్నారు ఇది ఛాలెంజ్ అని. వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఇట్ యాజ్ డిస్ట్రిక్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ పోలీస్. అండ్ వీ హ్యావ్ సఫిషియంట్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్. సో వాళ్ళందరి సపోర్ట్తో, అలాగే మా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఉన్న పోలీస్ మొత్తం అందరి సహకారంతో ఖచ్చితంగా ఈ కౌంటింగ్ ఏదైతే ఉందో హింస లేకుండా చాలా పీస్ఫుల్గా అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ వచ్చి మీరే చెప్పాలి తర్వాత. ఓకే, అండ్ మీ సహకారం కూడా ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సో మచ్.